ఇది మా కాశ్మీర్ ట్రిప్‌లో లాస్ట్ డే. ఈరోజు మేము సోన్మార్గ్ వెళ్తున్నాం. ఈ వ్లాగ్‌లో మేము ఎక్కడా కెమెరా ముందు మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటికి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని అనుకోలేదు. అప్పుడు ఈ వీడియోలు కేవలం మా మెమరీస్ కోసం మాత్రమే తీసుకున్నాం. కానీ ఇప్పుడు వాటిని చూస్తుంటే ఆ రోజు జరిగిన ప్రతి చిన్న విషయం మీతో కూడా పంచుకోవాలనిపించింది. ఎక్కడికి వచ్చామో తెలుసా? టిఫిన్ చేయడానికి. బాగుంది అక్కడ బ్రిడ్జ్ మీద కూర్చొని అక్కడ ఇదంతా మంచు కరిగి వచ్చిన మనకి ఐస్ బట్ట ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటాయి. ఇదంతా చేయబట్టలేం కాదు మేడం. తొందర దగ్గర కూడా దగ్గర ఎలా ఉంటదా ఏదో చెప్పామండి ఆర్డర్. ఏదో తవా, కాశ్మీరీ తవా అంట. కాదు, ఇదేదో ఫిష్ తో కొబ్బరి చేసామన్నారు. ముక్కలు ఉన్నాయి. చూడు కాదు, వెరీ గుడ్. నేను ఇంకేదో చపాతి కర్రీ లాగా వస్తుందేమో ఏదో తెస్తా. మనది కాదు, ఇది కూడా తెస్తున్నాను. మనది కాదు. సో దిస్ ఇస్ ద రూట్ టు సోన్మార్గ్. లదాఖ్ దగ్గర రూట్ కూడా ఇదే. అదే సోన్మార్గ్ రోజు ఏమొస్తుందా? సోన్మార్గ్ లోనే జీజీ కాదు, జోజిల్లా పాస్. అదే 0.7 అంటున్నారు ఇక్కడ. దాన్ని జోజిల్లా పాస్. దాని తర్వాత కార్గిల్ నుంచి దాంట్లో లదక్ ఎక్కడ ఉంది? లేదు లదాఖ్. లే అంటే లదక్ షార్ట్ చెస్ అలా వెళ్ళి మనాలి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యలోనే మనకు తుర్తిక్, నోబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్ వస్తాయి. ఒకరోజు ప్లాన్ చేద్దాం బండి మీద. మరి ఏదో వచ్చింది ఓన్లీ సాస్. ఓన్లీ లిక్విడేనా? वो काश्मीरी दवा मतलब ये है, कश्मीरी की क्या ये ठीक दे देते और मेनू लेके आओ. నేను ఇంకా ఏదో పెద్దది వస్తుందేమో, కడుపు నిండిపోతుంది అనుకున్నా. కాశ్మీరీ తవా అంటే ఏదో బ్రెడ్ అనుకున్నాము. ఎలా ఉంది అది? నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఏవో పానకం, బెల్లం పానకం. పానకం కాదు, తీగ ఉండదు చూడు. తీగనే ఉంది, నాకు వద్దు. వెరీ గుడ్. సో మనకి ఎలాగీ తవా నచ్చలేదు. శాండ్విచ్ తను తినేసింది మొత్తం, అందుకని నేను నీకు కూడా ఒకటి ఇచ్చాగా. చిన్న మొక్క ఇచ్చిందిలేండి. ఆలూ పరాటా మొత్తం మొత్తం ఆయిల్, అది నెయ్యి. వెజ్ రైతా అంటే రైతా, వెజ్ రైతా అంటే అదే పెరిగేసి చేస్తారు కదా రైతా. అరే అరే ఈగలు కూడా పడుతున్నాయిరా దీనిలా. నువ్వు కాశ్మీరీ తవా అంటే నీళ్ళు వేసి దాంట్లో కొబ్బరి ముక్కలు వేసి మసాలాలన్నీ వేసి తీసుకొచ్చారు. అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క. తింటుంటే ఈ ఆలూ పరాటా ఉన్నా అదేదో శాండ్విచ్ తిన్నాం, అది కూడా బయటకు వచ్చేసేలాగా ఉంది. ఇంకా తవా ఏం చెప్పొద్దు. స్నాక్స్ తీసుకొని కార్లో కూర్చొని తినుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మ్యాగీ చెప్పాక అది రాని తినేసి వెళ్దాం. సో మన మ్యాగీ వచ్చేసింది. చూపిరా దీన్ని, తెంచేద్దాం మనం కూడా. ఇచ్చాడు తిను మంచిగా. నీకు ఇంకో ప్లేట్ చెప్పేస్తుంటే అయిపోయేది. అబ్బా టైం పడుతుంది మనకి, టైం లేదు, త్వరగా వెళ్ళాలి. తిన్నాం తర్వాత వద్దు, టైం పడుతుంది. మనం స్నాక్స్ తీసుకుందాంలే, ఎందుకుంటే వెళ్దాం. అసలు నాకు ఎప్పటికి వెళ్తామా అక్కడికి అన్నట్లు ఉంటే నువ్వేం తిందామంటావు? ఓకే, ఎనీవే మనం బ్లాగ్ ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఉంటే మంచిగా ట్రైపాడ్, ఆ గింబల్ తీసుకొస్తే బాగా వచ్చేది. మన దగ్గర ఒక ఫోన్ తప్ప ఏం లేదు. ఆల్మోస్ట్ మన టూర్ అంతా అయిపోయింది. ఇది లాస్ట్ డే. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సోన్మార్గ్. 2 days బ్లాగ్ చేయాలి. మనం ఎంజాయ్ చేయడానికి సరిపోయింది అనుకో. రెండోసారి వచ్చినప్పుడు చేయాలి బ్లాగ్. సో ఓకే, చాలా బాగుంది.
యూజువల్గా నేను బ్యాక్ సీట్లో కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేస్తాను, కానీ ఆ రోజు మాత్రం ఫ్రంట్ సీట్లోకి షిఫ్ట్ అయ్యాను. అందుకే ఈ బ్యూటిఫుల్ రోడ్డు మొత్తాన్ని క్యాప్చర్ చేయగలిగాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక సోన్మార్గ్ వైపు మా జర్నీ స్టార్ట్ చేశాం. ముందు రోజు పహల్గామ్లో చాలా ట్రాఫిక్ ఉంది అండ్ ఈరోజు సండే, సో అందరూ పహల్గామ్ వైపు వెళ్తారు కాబట్టి మాకు ట్రాఫిక్ ఉండదు, త్వరగా వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ వల్ల టన్నెల్ రోడ్డు క్లోజ్ అయిపోయింది. దాంతో అందరినీ ఓల్డ్ రోడ్డు వైపు డైవర్ట్ చేశారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ యాక్సిడెంట్ వల్లే ఆ బ్యూటిఫుల్ ఓల్డ్ రోడ్ని చూసే అదృష్టం దక్కిందనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓల్డ్ రోడ్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒకప్పుడు లే వెళ్ళడానికి ఇదే రోడ్డు వాడేవారంట. వింటర్లో హెవీ స్నోఫాల్ వల్ల ఈ రోడ్డు కొన్ని నెలల పాటు పూర్తిగా క్లోజ్ అయిపోయేదంట. కానీ ఇప్పుడు ఆ కొత్త టన్నెల్ రావడం వల్ల ఆల్మోస్ట్ ఇయర్ అంతా సోన్మార్గ్కి ట్రావెల్ చేయొచ్చు. అయితే వెళ్ళే దారిలో చాలా గొర్రెల మందలు కనిపించాయి మాకు. సమ్మర్ వస్తే ఇక్కడ గొర్రెల్ని హిల్ టాప్కి తీసుకొని వెళ్తారంట. ఆల్మోస్ట్ 4 months తర్వాత మళ్ళీ వింటర్ వచ్చే ముందు విలేజెస్కి తీసుకొస్తారంట. వినడానికి భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫైనల్గా సోన్మార్గ్ రీచ్ అయిపోయాం. ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది, సో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. జస్ట్ ఒక 3 to 4 hours మాత్రమే ఉన్నాం. బాగా వచ్చిందా? కానీ ఇక్కడి హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఆ మంచు కొండల వైపు గుర్రంపై వెళ్తున్న జర్నీ అమేజింగ్. ఈ ఎక్స్పీరియన్స్ని ఒక సపరేట్ రీల్గా షేర్ చేశాను. అక్కడ చలి ఎంతలా ఉందంటే కొన్ని నిమిషాల్లోనే చేతులు పూర్తిగా మొద్దుబారిపోయాయి. గ్లౌస్ లేకుండా కనీసం ఫోన్ కూడా పట్టుకోలేకపోయాం. రిటర్న్ జర్నీ కొత్త టన్నెల్ రూట్లో రావడం వల్ల చాలా స్మూత్గా వచ్చేసాం.
కొన్ని ట్రిప్స్లో డెస్టినేషన్ కంటే ఆ ప్రయాణమే ఎక్కువ గుర్తుండిపోతుంది. సోన్మార్గ్తో మాకు అలాంటి మెమొరీసే ఉన్నాయి. కొన్ని మెమొరీస్ కెమెరాలో ఉండిపోతాయి, కొన్ని మాత్రం మనసులో ఉండిపోతాయి. సోన్మార్గ్ మాకు రెండింటినీ ఇచ్చింది. ఈ జ్ఞాపకాలని మాతో కలిసి మరోసారి గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ డైరీ.